మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI వాలంటీర్ జాబ్స్ కోసము ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇది ఒక భారీ నోటిఫికేషన్. దాదాపుగా 50,000 పోస్టులను ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి స్పాట్లో ఆన్లైన్లోనే టెస్ట్ కండక్ట్ చేస్తారు మరియు జాబ్ ఆఫర్ అనేది కూడా ఇస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్ని అప్లై చేయవచ్చు. దీనికి జీతం అనేది 70,000 వరకు ఉంటుంది మరియు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఈ జాబ్ అప్లై చేయడానికి కావలసిన అఫీషియల్ లింక్స్ అన్నింటినీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు. సో మనం అప్లై చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. 21 to 32 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు అప్లై చేయవచ్చు. అంటే వీళ్ళు 2 ఆగస్టు 1992 నుంచి 1 అక్టోబర్ 2023 లోపల పుట్టిన వాళ్ళై ఉండాలి. ఈ పొజిషన్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ పొజిషన్ మీరు అప్లై చేయాలి అంటే 1 అక్టోబర్ 2024 కల్లా ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే చేయాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ద సెకండ్ స్టేజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ద SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఇది SBIకి సంబంధించిన యూత్ ఫెలోషిప్కి సంబంధించిన వేకెన్సీస్ అండి. దీనికి సంబంధించి మిగతా ప్రాసెస్ కింద ఉంటుంది చూడండి అని చెప్పి చెప్తున్నారు. సో అది కూడా చూద్దాము. దీంట్లో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో సాటిస్ఫై చేసి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు, సాటిస్ఫై చేసిన వాళ్ళకు వయా ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేట్ చేస్తారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ అనేది ఈమెయిల్లో పంపిస్తారు. మీరు ఈ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీ కంటిన్యూస్లీ ఎంగేజ్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓవర్ అండ్ ఆన్లైన్ ఫారం టు గెట్ టు నో దెమ్ బెటర్ అండ్ క్లారిఫై దేర్ డౌట్స్ రిగార్డింగ్ ద ఫెలోషిప్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళతో ఈ SBI టీమ్ అనేది కాంటాక్ట్లో ఉండి వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్నింటినీ కూడా ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి సంబంధించినవన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ ఫెలోషిప్ యొక్క డ్యూరేషన్ అనేది 13 months ఉంటుందండి. 13 నెలల వరకు ఈ ఫెలోషిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఫెలోషిప్లో మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే రూరల్లో, అంటే విలేజ్లో, ఇండియాలో ఉన్న విలేజ్ లెవెల్లో కొన్ని రకాల ప్రాజెక్ట్స్ అండ్ కొన్ని రకాల బెనిఫిట్ ప్రోగ్రామ్స్ అనేటివి గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో వాటికి సంబంధించిన అవేర్నెస్ అనేది అక్కడ ఉన్న లోకల్ బాడీ ఆఫీసర్స్తో మరియు అదేవిధంగా ఈ ఫెలోషిప్కు సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్తో కొలాబరేట్ అయిపోయి ప్రజలకు అవేర్నెస్ పెంచే విధంగా, ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే విధంగా, ప్రజలు బెనిఫిట్ పొందే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ ఫెలోషిప్ యొక్క మెయిన్ మోటో. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ విధంగా రూరల్లో ఆన్ ఫీల్డ్లో పనిచేయవలసి ఉంటుంది. నెక్స్ట్ రెమ్యునరేషన్ అనేది మంత్లీ అలవెన్స్ కింద 15,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు 1,000 రూపీస్ మంత్లీ అలవెన్స్ ఫర్ ద ప్రోగ్రామ్ టు మీట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కింద 1,000 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా మరొక 1,000 రూపీస్ అనేది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ గురించి ఇస్తారు. సో ఈ విధంగా ఈ 17,000 రూపాయలతో పాటు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత 70,000 రూపాయలు ఒకేసారి లంసమ్ అమౌంట్ అనేది మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇస్తారు. అంటే టోటల్గా మీకు పర్ మంత్ 17K శాలరీ వస్తుంది. దాంతోపాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 70,000 రూపీస్ కూడా వస్తుంది.
సో మీకు అదర్ సపోర్ట్ అనేది ఉంటుంది. అక్కడ లోకల్ బాడీలో ఉన్న ఎన్జిఓస్ స్టాఫ్ అనేది మీకు సపోర్ట్ ఇస్తారు, అకామిడేషన్ ఇస్తారు. తర్వాత ప్రోగ్రామ్కి సంబంధించిన గైడెన్స్ అనేది కూడా ఇస్తారు, మెంటారింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఎస్బీఐ యూత్ టీమ్ మెంబర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా యాక్సెస్ టు ద కమ్యూనిటీ త్రూ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ లింకేజ్ విత్ ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ విధంగా ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో వారి యొక్క అఫీషియల్స్, అదేవిధంగా ఎస్బీఐ యూత్ మెంబర్ టీం కూడా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల్లో సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనము ఇంకో పేజీలోకి నావిగేట్ అయ్యాము. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఓపెన్ చేయగానే ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అంటే స్టేట్ బ్యాంక్ ఇనిషియేషన్ తీసుకొని ఈ టైప్ ఆఫ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 అని ఉంటుంది. సో ఈ విధంగా మీకు కిందికి వచ్చిన తర్వాత అప్లై నవ్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఒక 7 పేజెస్ సంబంధించిన ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన విండోలో మీకు ఫస్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ టోటల్గా 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ కంప్లీట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీకు ఎలిజిబిలిటీ వస్తే పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ ఆన్ చేస్తారు. దాంట్లో కూడా మీరు సాటిస్ఫై చేస్తే తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ను యాక్సెప్ట్ చేయగానే నెక్స్ట్ మీకు ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా మీరు వన్స్ ఒక జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీస్తో పాటు ఒక ఫ్రీ ల్యాప్టాప్ అనేది కూడా ఇస్తారు. సో ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ సపోర్ట్ని మాకు ఎల్లవేళలా ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.